అభివృద్ధి అనేది దేవుడు ఎరుగు. ఈ 36వ డివిజన్ ప్రత్యేకంగా సమస్యల వలయంలో చిక్కుకోబోయి ఉందని ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే 2025 5వ నెల 15వ తేదీ సుమారు 1,50,00,000కి శిలాఫలకం వేసి ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు, లేదంటే సీసీ డ్రైన్లు కావచ్చు, వీటన్నిటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కాలువలు కానీ లేదా ఈ రోడ్డు కానీ పూర్తిగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వాడుకలోకి వచ్చి సుమారు 6 నెలల టైం కూడా పట్టలేదు. వెంటనే ఈ రోడ్డు పూర్తయినటువంటి నెల 1 నెలకి మినరల్ వాటర్ ఆయన వచ్చాడు. ఈ మినరల్ వాటర్ ఆయన వచ్చి ఇంటింటికి మినరల్ వాటర్ అని చెప్పని వాళ్ళ ఇష్టానుసారంగా ఇళ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టి మినరల్ వాటర్ అని చెప్పారు. ఆయన పోయిన ఒక 15 రోజులకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి ఇంకొక ఆయన వచ్చాడు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన వచ్చి మిగిలిన సర్వ కొరవ ఆయన మొత్తం పగలగొట్టిపోయాడు. ఈ రోడ్డుకి సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో అయింది. ఇది కేవలం అధికారుల యొక్క సమన్వయ లోపమా, లేదంటే కాంట్రాక్టర్ ని బతికిచ్చేందుకు ఈ అధికారులు ఈ నాయకులు చేస్తున్నటువంటి ప్రక్రియ? ఎందుకంటే పసిబిడ్డను అడిగినా చెప్తాడు, ఒక ఏరియాలో మినరల్ వాటర్ లాగాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలా, రోడ్డు వేయాలా అంటే ముందు ఏ పని చేయాలా, తర్వాత ఏ పని చేయాలా, తర్వాత ఏ పని చేయాలని ఒక పసిబిడ్డను అడిగినా కూడా చెప్తాడు. ఈ రోజు ఈ రోడ్డుని ఇష్టానుసారంగా సర్వనాశనం చేసి 50 లక్షల రూపాయలు విలువైనటువంటి రోడ్డును వేస్తే కనీసం 6 నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళ ఇష్ట ప్రకారం ధ్వంసం చేసి డబ్బులను దుర్వినియోగం చేశారు. ఖచ్చితంగా సంబంధిత అధికారులు దీని మీద స్పందించాలా, ప్రజలకు వివరణ ఇయ్యాలా, నాయకులు స్పందించాలా. ఇది ప్రధానమైనటువంటి నదుల దుర్వినియోగం సంబంధించిన సమస్య. ప్రజల ప్రాణాలతో విద్యుత్ అధికారులు చెలగాటం ఆడుతున్నట్టు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడా ట్రాన్స్ఫారమ్స్ అనేది రోడ్డు మీద రోడ్డు వేసి ఆ ట్రాన్స్ఫారం నేలకి 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు ఎత్తులో ట్రాన్స్ఫారంలు పసిపిల్లవాడు ఆడుకుంటూ చెయ్యెత్తితే ఆ పిల్లోడికి తగిలేటటువంటి ప్రమాదకర ఎత్తులో ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు వర్షాకాలం వస్తుంది, కనీసం పిల్లకాయలు ఆడుకుంటుంటారు, తెలుసో తెలియకో ఆ విద్యుత్ తీగలని పట్టుకున్నా లేదు ప్రమాదవశాత్తు వాటి మీద పడినా ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా ఖచ్చితంగా వాటికి శాశ్వత పరిష్కారం చూపించి ప్రతి ట్రాన్స్ఫార్మర్ను కూడా దిమ్మెలు లేపి వాటిని పైకి ఎత్తి ప్రతి ఒక్క కరెంటు తీగను కూడా పిల్లలకు అందకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఈ సమస్య కూడా ఎప్పుడు లోపల పరిష్కరిస్తారో కూడా నాయకులు చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. డివిజన్ లో మెయిన్ గా ఉన్నటువంటి రామయ్య బడి అనేటటువంటి స్కూలు గత ప్రభుత్వంలో నాడు నేడు కింద ఎక్కడైతే పూత పనితో ఆగిందో, ఎక్కడైతే టైల్స్ తో ఆగిందో, ఎక్కడైతే సున్నాల దగ్గర ఆగిందో ఈ రోజుకి అక్కడే ఉంది. సుమారు 2.5 సంవత్సరం అవుతున్నా ఇసుక రేణు అంత పని కూడా ముందుకు పోయిన దాఖలు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి ముద్దుల కొడుకు నారా లోకేష్ విద్యా వ్యవస్థ గురించి చెప్పేవన్నీ బోగస్ అని ఈ యొక్క స్కూల్ ని ఉదాహరణగా చూపించవచ్చు. అభివృద్ధి అనేది ఎవరు అభివృద్ధికి అర్థం కాదు. అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్థానికులకు ఇబ్బందులు అనేది ప్రతి దగ్గర ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులకు శాశ్వతంగా కాకపోయినా తాత్కాలికంగా పరిష్కారం అయినా చూపాలా. శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం. ఇది నెల్లూరు ఊరు చేరలేదు, నెల్లూరు నగర నడిబొడ్డున నెల్లూరు రూరల్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ శిథిల వ్యవస్థకు వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ వల్ల అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతా ఉంటే ఈ రోజు ఎందుకు ఏ అధికారి కూడా ఏ నాయకుడు కూడా దానికి శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోతా ఉన్నారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సమస్యల మీద ఖచ్చితంగా మీరు కానీ స్పందించకపోతే, ఈ సమస్యలను పరిష్కార మార్గం చూపకపోతే ఖచ్చితంగా సంబంధిత విద్యుత్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ ఏదైతే సమస్య అయితే ఉందో ఆ సంబంధిత కార్యాలయాలను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.